ఆపరేషన్ సింధూర్లో ఎన్ని యుద్ధ విమానాలని పాకిస్తాన్ ధ్వంసం చేసింది అని చెప్పి రాహుల్ గాంధీ అడిగారు కదా సార్, రఫేల్ ఎన్ని పడిపోయినాయో చెప్పాలి అని చెప్పేసి. సో దాని మీద చాలా మౌనంగా ఉంది భారతీయ జనతా పార్టీ కానీ కేంద్రం కానీ. కానీ రీసెంట్గా సిడిఎస్ అనిల్ చౌహాన్ ఓపెన్గా ఒప్పుకున్నారు, మనం కొన్ని యుద్ధ విమానాలని కోల్పోయాము అని చెప్పి. మళ్ళీ కాంగ్రెస్ దాడి స్టార్ట్ చేసింది. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టమని మేము డిమాండ్ చేశాం కదా, అర్జెంటుగా పెట్టండి అని చెప్పి. దాని మీద కూడా భారతీయ జనతా పార్టీ ప్రజెంట్ సైలెంట్. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకి ప్లాన్ చేస్తోంది. దానికి రెస్పాండ్ అవ్వకుండా, దానికి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయకుండా ఈ ఎమర్జెన్సీకి స్పెషల్గా పార్లమెంట్ని సమావేశపరచడం ఏంటి బీజేపీ వ్యూహం ఏంటి? అవునండి, ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెసు, మిగిలిన ప్రతిపక్ష పార్టీలు, ఇప్పుడు ఎన్సీపీ అని, మమతా బెనర్జీ అని, ఇంకా మిగిలిన ఇండియా గ్రూప్లో ఉన్న ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా భారతదేశంలో ఉన్న అధికార పక్షాన్ని బీజేపీ ఎన్డీఏని ప్రత్యేక పార్లమెంటు సెషన్ పెట్టండి అని డిమాండ్ చేస్తుంది. ఇందులో రమేష్ గారు ఒకటే మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. ఆయన ఏమంటున్నారు, భారతదేశంలో 1962 యుద్ధ సమయంలో నెహ్రూ ప్రత్యేక పార్లమెంటు సెషన్ పెట్టారు వాజ్పేయి గారు రిక్వెస్ట్ చేస్తే. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఎందుకు పెడతలేదని నిలదీస్తున్నారనమాట. కానీ ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు భారత పార్లమెంటు ప్రత్యేక సెషన్ని ఆపరేషన్ సింధూర్ కోసం పెట్టకుండా ఇదే బీజేపీ, ముఖ్యంగా ఎన్డీఏ, భారతదేశంలో ఎమర్జెన్సీ 1975 జూన్ 25, 26 విధించారు. కాబట్టి ఆ రోజు ప్రత్యేక సమావేశం, ఎమర్జెన్సీ 50 సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి జూన్కి ఆ రోజు ప్రత్యేక సమావేశం పెట్టి కాంగ్రెస్ని నిందించడానికి ప్లాన్ జరుగుతుంది. కానీ అసలైన దేశ భద్రత, దేశ సార్వభౌమత్వాలకు సంబంధించి ఆపరేషన్ సింధూర్ మీద మాత్రం బీజేపీ పెట్టడం లేదు అని పెద్ద నింద విధించింది. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే, అవునండి, 1962 యుద్ధ సమయంలో వాజ్పేయి గారు రిక్వెస్ట్ చేస్తే నెహ్రూ ప్రత్యేక సమావేశం పెట్టడం జరిగింది. లేకపోతే ఒక సమావేశంలో ఈ యుద్ధం మీద ప్రత్యేకమైన చర్చలు జరిగినాయి. అసలు విస్తృతమైన చర్చలు జరిగినాయండి, మామూలు చర్చ జరగలేదు 1962 యుద్ధం సమయంలో. ఇంకోటి ఏంటంటే, యుద్ధంలో భారతదేశం గెలవలేదు, అలా అని పూర్తిగా కూడా ఓడలేదు. 1962 యుద్ధాన్ని నేనైతే ఓడిపోయిందని నేను చెప్పను, ఎందుకంటే చైనా దాన్ని అంతటిగా రిట్రీట్ అయిపోయింది ఒక 2-3 నెలల్లో. అలాంటి యుద్ధం మీదే ప్రత్యేక చర్చ జరిగింది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మీద ప్రత్యేక చర్చ జరగాలి అనేది అపోజిషన్ పార్టీలు డిమాండ్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే బీజేపీ నిజంగా ప్లాన్ చేసి ఎమర్జెన్సీ మీద ప్రత్యేక సమావేశం పెడితే అది పూర్తిగా పొలిటికల్ ఓరియంటేషన్ అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ని పూర్తిగా, ఎందుకంటే కాంగ్రెస్ తన మొత్తం చరిత్రలో ఏది 1880లో పెట్టిన పార్టీ, ఇప్పుడు వరకు మొత్తం చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత 77 సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ కొన్న పెద్ద మచ్చ ఏంటంటే ఎమర్జెన్సీ విధించడం. 1975 జూన్ 25, 26 విధించిన ఎమర్జెన్సీ మార్చి 21, 1977 వరకు, అంటే 21 నెలల పాటు భారతదేశంలో ఒక చీకటి యుగం జరిగింది. ప్రజాస్వామ్యానికే చీకటి యుగం. అందులో కాంగ్రెస్ ఒప్పుకోవాలి, ఎందుకంటే చాలా పెద్ద తప్పు అది ఎమర్జెన్సీ. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు రాజ్యాంగ వ్యవస్థని మరుగుపరిచిన వాళ్ళు, అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా, అది భారతదేశాన్ని పరిపాలించడానికి అర్హత ఉండదు. ఇప్పుడు ఎమర్జెన్సీ విధించడం పెద్ద తప్పు. ఆ తప్పుని మళ్ళీ 50 సంవత్సరాల అయిన సందర్భంగా మళ్ళీ ఎత్తి చూపడానికి బీజేపీ వెళ్తుంది, అంటే కాంగ్రెస్ని ఇరుకుని పెడుతుంది. కానీ కాంగ్రెస్ డిమాండ్ చేసేది ఆపరేషన్ సింధూర్ ప్రత్యేక సమావేశం అనేది ఎస్ చేయాలి. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం ప్రత్యేక సెషన్ అనేది ఏమి ఉండదు, ఎందుకంటే బడ్జెట్ సెషను, వింటర్ సెషను, మాన్సూన్ సెషన్లు అని ఉంటాయి. కానీ ప్రత్యేకంగా మీట్ అవ్వాలంటే చేయొచ్చు. మన ఉమెన్స్ బిల్స్ విషయంలో ఏంటి, జీఎస్టీ బిల్ విషయంలో ఏంటంటే పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశపరచడం కూడా జరిగింది. కాబట్టి ఆపరేషన్ సింధూర్ మీద, దేశం మీద చాలా ఉన్నాయి. కొన్ని సెక్యూరిటీ మెజర్స్ విషయంలో కొన్ని రివీల్ చేయని, అంటే బయటికి చెప్పరానివి కొన్ని ఉంటాయి, అవన్నీ డిస్కస్ చేయని అవసరం లేదు. కానీ పార్లమెంటరీ ఫ్లోర్ మీద ఈ పహల్గామ్ దాడి అలా జరిగింది, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉందా ఏంటి, లాసెస్ అనే కాదండి, ఈ విషయం మీద దేశం చర్చించవలసిన అవసరం ఉంది. ఆపరేషన్ సింధూర్ మీద ప్రత్యేక సమావేశం పెట్టాలి. అలా అని గవర్నమెంట్ ప్రత్యేక సమావేశం ఎమర్జెన్సీ మీద వెళ్తానంటే అది కూడా తప్పేమి కాదు. ఎందుకంటే భారతదేశ డెమోక్రసీ రాజ్యాంగ చరిత్రలోనే అది చీకటి అధ్యాయం. కాబట్టి మీరు బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ప్రత్యేక సమావేశం పెట్టుకోవాలంటే ఎమర్జెన్సీ మీద, ఇటు వీడి ప్రతిపక్షాలు డిమాండ్ చేసినట్టు ఆపరేషన్ సింధూర్ మీద కూడా పార్లమెంట్లో ప్రత్యేక సమావేశం పెట్టి పార్లమెంటుని సమావేశపరిచి డిస్కస్ చేస్తే అది ప్రజాస్వామ్యంలో ఆర్గ్యుమెంటేటివ్ డిస్కషన్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ డిస్కషన్స్ ఒకరికొకరు చర్చించుకోవడమే ప్రజాస్వామ్యంలో పరిష్కారాలు వస్తాయి. ప్రజాస్వామ్యంలో ఎందుకంటే ఈ పహల్గామ్ దాడి 24 తీవ్రవాదులు వచ్చి 22 కిలోమీటర్లు చొచ్చుకొచ్చి
26 మందిని సంహరించడం వెనకాల ఎటువంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది చర్చించాలి. లేకపోతే మళ్ళీ పునరావృతం అవనివ్వకూడదు. అది ఎవరు చర్చిస్తారు అలాంటివి. తర్వాత యుద్ధాలు వెళ్ళడం మంచిదా, వెళ్ళకపోవడం మంచిదా, ఇలాంటిది రాకుండానే ఎలా చర్యలు తీసుకోవాలి, అలా యుద్ధం ఎలాగా మన ఎకానమీని దెబ్బతీస్తుంది అనేది ఒక విస్తృతమైన చర్చ పార్లమెంట్లో జరగాలి. అదేవిధంగా నేను తప్పు పట్టనండి, ఎమర్జెన్సీ 50 సంవత్సరాల విధంగా అయిన విధంగా సమావేశాన్ని జరపాలి. అది కూడా జరిపి ఇలాంటి ఎమర్జెన్సీలు పునరావృతం అవ్వకూడదు కదా అనేది ఒక విస్తృతమైన చర్చ జరగాలి. ఎందుకంటే చాలా డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి అద్భుతం శక్తివంతంగా ఉంటే, రాజ్యాంగ వ్యవస్థ శక్తివంతంగా ఉంటే భారతదేశం ఉంటుంది. ఈ రాజ్యాంగం ఉన్నది కాబట్టే దేన్నైనా తట్టుకుని ఏ సమస్యనైనా పరిష్కరించే వీలుంది. కాబట్టి 2 సెషన్లు తప్పు కాదు, 2 సెషన్లు పెట్టడమే బెటర్. రైట్. ఇక లాస్ట్ టాపిక్ వచ్చేసి నార్త్ కొరియా